సర్వసభ సమావేశం అంటే 3 నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశం. ఈ సమావేశంలో అధికారులు అందరూ పాల్గొంటారు. సర్పంచులు, జెడ్పీటీసీలు గ్రామంలో ఉన్న సమస్యలపై గల వ్యక్తి పరిష్కార మార్గం కోసం నిర్వహించేదే సర్వసభ్య సమావేశం. అయితే ఇక్కడ మాత్రం మీరు చూస్తున్నది సర్పంచులు, అధికారులు అందరూ కలిసి కూర్చోవడంతో ఇదేదో సభ మాదిరి ఉందే తప్ప సర్వసభ సమావేశంలాగా లేదు. వచ్చామా వెళ్ళామా అనే రీతిలో అధికారులు, సర్పంచులు నెలకొంది. సమస్యలను తెలిపే నాథుడే కరువయ్యారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశం అంతంత మాత్రంగానే జరిగింది. మండల అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరు కాని సర్పంచులు, జెడ్పీటీసీ సమావేశంలో కొందరు అధికారులు సమావేశానికి వచ్చామా వెళ్ళామా అన్నట్లు ఉంటే సమావేశం నిర్వహించారు. అయితే గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్వసభ్య సమావేశంలో సమస్యలను లేవనెత్తి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ సర్వసభ్య సమావేశానికి పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు గైర్హాజరయ్యారు. దీంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కూడా సమావేశాలకు రాకపోవడం ఏమిటోనని హాజరైన తోటి ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించుకుంటున్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు సభ్యులు, కౌన్సిల్ మెంబర్ గారు సభ్యులు, మండల లెవెల్ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీ. మా పిల్లల టర్నింగ్ మేడం వచ్చేసి పిఆర్కి అవుతుంది మేడం. మోస్ట్ అది ఆర్ఎండ్ చిన్న పెద్ద చెరువు కేసీ కెనాలా అమ్మా. అది ఇప్పుడు కూడా విలేజ్ లో ఏవో సమస్యలు అని చెప్పి వాళ్ళకి ఊరు వాళ్ళు వచ్చిపోయారు. అన్ని సమస్యలు కూడా చూస్తాం ఈ వారంలోనే. అందరూ బాగా ఉపయోగించుకున్నారు. ఇంకా ఏమి ఇబ్బంది లేదనుకుంటున్నాము. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా అరుణాచలంకి బస్సు ఆపరేట్ చేస్తున్నాము. దాదాపు ఎవరు దానికి టికెట్స్ మనకు ఆన్లైన్ లో పెడుతున్నా కూడా బుక్ కావడం లేదు. అది కూడా టీసీలో పార్సల్ సర్వీస్ ఉంది. మీరు ఎవరైనా ట్రాన్స్పోర్ట్ వాళ్ళ యొక్క ఇంటి విస్తీర్ణాన్ని, వాళ్ళ యొక్క హద్దుల్ని మ్యాప్ తీసి మండల సభ సమావేశము మండల ప్రజా పరిషత్